గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క 3 పువ్వులు 6 కాయల్లాగా వెలగాలని ఆర్థిక పరిపుష్టితో పాటు సైకిల్ ఉంటే కారు కొనుక్కోవాలని లేదా బైకులు కొనుక్కొని ఆనందమైన జీవితాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మిత్రులు ఇంకా బాగా సేవ చేసి రాజకీయ నాయకుల కంటే ముందుకెళ్ళి చాలా సేవ చేస్తారని భావిస్తూ ఉన్నాం. ఆ విధంగా చేస్తున్నాం, ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా రకరకాలైనటువంటి వ్యక్తులను మనం ఈ సాగర్ సిమెంట్లో గమనించడం జరిగింది. అక్కడ రకరకాలమైనటువంటి పాలసీలను అమలు చేసేదానికి ప్రయత్నం చేశారు. ఎక్కువగా మిత్రులు చాలామంది ప్రభుత్వ అధికారులతోటి మాట్లాడడం, అదేవిధంగా మేనేజ్మెంట్తో మాట్లాడడం, రకరకాలుగా ప్రజల కోసం చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడంతా కూడా ఎక్కడ చూసినా మిత్రులే కనబరుస్తూ పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. అక్కడ మిరప తోటలు, భూగర్భ జలాలు, పక్కన కృష్ణానది పక్కనే ఇవన్నీ కూడా గమనించి అద్భుతమైన పని చేసినందుకు కలెక్టర్ గారు అప్రిషియేట్ చేశారు. పల్నాడు కలెక్టర్ గారు ఎక్కడి నుంచో వచ్చి మీ అనుభవాలను పంచుకొని మాకు సలహాలు సూచనలు ఇచ్చారని చెప్పి ఆమె చెప్పింది. అంటే అనుభవజ్ఞులైనటువంటి మేధావులు, రకరకాలైనటువంటి వ్యక్తులు రావడం, ఆ ఊరును జల్లెడబట్టి అక్కడి నుంచి పాదయాత్రలు చేస్తూ గత వారం 10 రోజుల నుండి అధ్యయనం చేసి ప్రజల కోసం చాలా కష్టపడినటువంటి కొంతమంది మిత్రులు, అది వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉగాది పండుగ శుభాకాంక్షలు మరీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ అతి తక్కువ మినిమం వేజ్ 400 చిల్లర ఇస్తూ ఉన్నారు. దాన్ని వాళ్ళందరూ కూడా కొట్లాడితే ఇంకొక 100 రూపాయలు పెంచారు. చాలా ఇష్యూస్ ఉన్నాయి అందులో. ఆ ఇష్యూస్ గురించి మేధావులు కొట్లాడుతున్నారని మనకు అర్థమైంది. దాంట్లో ముఖ్యంగా అయితే ప్రతి మీటింగ్లో ఒక రకమైనటువంటి మా అధ్యక్షులు వారు మాట్లాడేవారు, నిన్న 2 రాష్ట్రాలకు అధ్యక్షులని చెప్పలేదు. అది ఎందుకు చెప్పలేదో ఏమో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పి ఉంటే బాగుండేది. ఎమ్మెల్యే గారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించే వాళ్ళం. రాష్ట్రానికి మేలు చేయాలని, ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయాలని కంకణం కట్టుకొని పనిచేసేటువంటి మిత్రులు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ యొక్క సాగర్ సిమెంట్ను మనం కొంచెం అధ్యయనం చేశాం కాబట్టి కొన్ని విషయాలను చెప్పక తప్పదు. ముఖ్యంగా వీళ్ళకున్న కంపెనీని ఇండైరెక్ట్గా అదాని గారు తీసుకున్నారు. ఇండైరెక్ట్ కాదు, డైరెక్టే వాళ్ళను తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, వీరారెడ్డి అనేటువంటి వీళ్ళకి సంబంధించినది కాబట్టి వీళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల అదానికి ఇవ్వాల్సింది వచ్చింది సాగర్ సిమెంటు. కానీ అదే తెలంగాణలో ఇక్కడ వీళ్ళు నేషనల్ లా ట్రిబ్యునల్ నుంచి యాక్షన్ జేపీ అనేది దివాలా తీసింది. దివాలా తీసిన కంపెనీని యాక్షన్లో పాల్గొని వీళ్ళు కొనుక్కొని టెంపరవరీ ఈసీ తీసుకున్నారు 1 ఇయర్కు. ఈ నెలాఖరుతో అయిపోతుంది కాబట్టి హడావుడిగా పబ్లిక్ హియరింగ్ను కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఈ నెలాఖరు లోపల వాళ్ళు చేయలేకపోతే, పర్మిషన్ రాకపోతే ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఇక దానికి గాను వాళ్ళు అది ఎక్స్పెన్షన్కు, అదేవిధంగా మైన్ను, ఇవన్నీ అక్కడ ఫారెస్ట్ ల్యాండ్లో, ప్రభుత్వ ల్యాండ్లో మైన్ గురించి అప్లికేషన్ పెట్టుకొని అందులో పర్మిషన్ కోసం చాలా హడావుడిగా ఉన్నారు మేనేజ్మెంటు.
మేనేజ్మెంట్ గుడ్ గవర్నెన్స్ అని నేను చెప్పడం జరిగింది. అంటే చట్టాలను ఆ, చట్ట ప్రకారం పనిచేస్తారని నేను భావిస్తూ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే రైతుల సమస్యల గురించి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక అద్భుతమైన మాట చెప్పింది ఎన్విరాన్మెంటల్ గారు. ఒకరు చెప్పినటువంటి అంశం వేరే వాళ్ళు చెప్పొద్దు, కొత్త అంశాలను చెప్పండి అని చెప్పారు. రొటీన్గా ప్రపంచ పర్యావరణవేత్తలు ఏం చెప్తారంటే నీళ్ళు ఏదో చెప్తారు, కానీ అధ్యయనం చేస్తే తప్ప కొన్ని విషయాలు తెలియదు. కాబట్టి నిన్న చెప్పినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఊరిని గ్రామాన్ని అన్నీ తిరిగి లెటర్లు పెట్టేసి కొంత వెసులుబాటు కోసం ప్రయత్నం చేశారు. అక్కడ వెసులుబాటు కాలేదు. అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అది రకరకాలుగా చేస్తారు కాబట్టి అవుతుంది. ముఖ్యంగా మనము ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాం కాబట్టి సమస్యలు అనేటువంటివి ముఖ్యంగా మేము మహారాష్ట్రలో కూడా ఈ ఒక కంపెనీ మీద అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ కంపెనీలో ఉన్న సమస్య చెప్దాం. హిస్టరీ కంటే ముఖ్యం ఈ యొక్క సమస్య ఏంటంటే రైతుల యొక్క భూములు లీజులో ఉన్నాయి. వీళ్ళు భూములు కొనలేదు. ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమస్య. వాళ్ళకు నచ్చితే కొంటారు, లేకపోతే ఇష్టం వచ్చిన నెంబర్లు రాసి పర్మిషన్ తీసుకుంటారు. దీనికంతకు బాధ్యత మైనింగ్ వాళ్ళని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మైన్ లీజ్ ఉన్నాయో ఆ మైన్ లీజ్ వాళ్ళ భూములు వీళ్ళు కొనాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలా కొనలేనప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ చేసింది తప్పు. ఏడి ఈ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్కు సంబంధించిన వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు భూములు కొన్నారా లేదా చూడకుండా గుడ్డిగా ఏది పడితే అది పర్మిషన్స్ ఇచ్చేశారు. ఇది నాకు మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. మహారాష్ట్రలో అయితే అసలు భూములు కొనకుండానే పబ్లిక్ మీటింగ్ పెట్టారు. రేటు ఎంత ఫిక్స్ చేశారంటే చెప్పరు. 2013 చట్టమా లేక అదే ఇదే అంటే మేము తర్వాత ఆలోచన చేసుకుంటాం, మాకు పర్మిషన్ వచ్చిన తర్వాత అంటే పర్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్యాక్టరీ కట్టుకుంటారు. తర్వాత లీజు వచ్చినా రాకున్నా వాళ్ళు కొంత దాన్ని ఎక్కువ రేటుకు కొనైనా స్టార్ట్ చేసుకుంటారు. లీజు అందరికీ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి ప్రకారం లీజు వాళ్ళకు ఎకరాల్లో తీస్తారు. ఇది ప్రభుత్వం చేసేటువంటి తప్పుగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మన రామాపురం రైతులకు అసైన్మెంట్ ల్యాండ్ కానీ ఏ ల్యాండ్ అయినా సరే వాళ్ళకు 2013 చట్టం ప్రకారం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మేనేజ్మెంట్ కూడా గమనించి మీకు లీజు ప్రాంతంలో ఏమైనా పట్టా ల్యాండ్స్ కానీ అసైన్మెంట్ ల్యాండ్ కానీ రకరకాలైన ల్యాండ్ ఉంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ఇప్పించాలని చెప్పి ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఎఫెక్టెడ్ గ్రామాల నుంచి భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు ఇవ్వాలనేటువంటిది ఒక నినాదం. అదేవిధంగా చాలా మటుకు కలెక్టర్ గారు బాగా స్పందించారు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసిందంటే కలెక్టర్ గారిని ఈ యొక్క అభివృద్ధికి పరిశ్రమలే సిమెంట్ ముఖ్యంగా అవసరం కాబట్టి పర్మిషన్ రావాలని కూడా చెప్పడం జరిగింది. వ్యతిరేకత తక్కువగా ఉన్నది. అదేవిధంగా ఈ ప్రభుత్వ పాలసీలు ప్రభుత్వము మేము ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వము ప్రజాపాలన ప్రజల యొక్క మాటలను విని ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒక రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఆ విధంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క మిత్రులు చాలామంది మిత్రులు ఆ యొక్క సిమెంట్ కంపెనీ రావాలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయిన వాళ్ళు, పేద రైతులు, అదేవిధంగా లేబర్సు వాళ్ళందరికీ న్యాయం చేకూర్చాలని ఒక దాదాపుగా 200 నుంచి 300 మెంబర్స్ వచ్చి చాలామంది వాళ్ళ పేదల పక్షాన్ని నిలబడి రైతుల పక్షాన్ని నిలబడి అన్ని పనులు చేసినందుకు వాళ్ళందరికీ మిత్రులకు ధన్యవాదాలు. ఒక మిత్రుడు మిస్ అయిపోయాడు. ఆయనకు పాపం ఒక వేరే దగ్గర ఒక పెద్ద మీటింగ్ ఉంటే మైండ్ది అక్కడికి వెళ్ళాడు. ఆయన రానందుకు నేను చింతిస్తున్నాను. అదేవిధంగా కొంతమంది
ఇద్దరు ముగ్గురు మహామేధావులు, ప్రపంచ పర్యావరణవేత్తలు వాళ్ళు రానందుకు చింతిస్తూ ఈ యొక్క గారు ఏదైతే మేడం గారు ఉన్నారో గతంలో జరిగినటువంటి విధంగానే తొందరగా అయిపోవాలి, పరిగెత్తాలి, చట్టాలను వైలేషన్ చేయకూడదని కూడా నేను చెప్పడం జరిగింది. ఇది అదేవిధంగా ఈ యొక్క మీటింగ్ అనుభవం ఈ మిత్రులందరికీ కూడా పూర్తి స్థాయిలో నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా మిత్రులైనటువంటి వాళ్ళు ఉద్యోగ కల్పనలో చాలామందికి ఈ యొక్క ఈ వ్యవస్థలో ఉద్యోగాలు కల్పించినటువంటి దాతలు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా వ్యవస్థను పెంచుకుంటూ పోతూ ప్రజాసేవ చేయడానికి ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసినందుకు కూడా వాళ్ళకు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ నెక్స్ట్ ఉగాది కల్లా మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయకుండా కార్లు, బండ్లు, అదేవిధంగా వీలైతే చాలా రకాలైనటువంటి యంత్రాలు కొనుక్కొని మీరు ముందుకెళ్తారని, అదేవిధంగా లీజు ప్రాంతంలో ఉన్న భూములు కూడా వ్యవసాయం చేసుకొని సామూహిక వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించుకోవాలని మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ, ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా సాగర్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ దాని యొక్క ఇష్యూస్ను, సమస్యలను, పరిష్కార మార్గాలను చెప్పేటువంటి వ్యక్తులు 200 నుంచి 300 మంది అందులో మిత్రులు, అదేవిధంగా పేపర్లో ప్రింట్ లైన్, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు ఇంకా రకరకాలైనటువంటి వ్యక్తులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఉగాది మనకు కష్టం, నష్టం, దుఃఖము, సుఖం, సంతోషాలు అన్నీ ఉంటాయి. మీకందరికీ సుఖ సంతోషాలతో జీవించాలని, ముఖ్యంగా ప్రపంచ పర్యావరణం ఇంకా బాగా ఎదిగి ఆయన ఒక విమానము లేదా ఒక కారు లేదా ఒక బస్సు కొనుక్కోవాలని, ప్రైవేట్ బస్సు, ఈ వ్యవస్థను ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పి పెంపొందించుకోవాలని మేము చెప్తా ఉన్నాం. ఆయనతో పాటు ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళైతే దీన్ని వ్యవస్థను పెంచే ప్రయత్నంలో భాగంగా రకరకాలైనటువంటి వాళ్ళకు సపోర్ట్ లెటర్లు బాగా తీసుకెళ్ళి ఇవ్వడం, ఇది అన్నీ చూస్తే చాలా కరెక్ట్గా పనిచేస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా నా యొక్క పూర్తి స్థాయిలో నమస్కారాలు. ఈ సిమెంట్ పరిశ్రమల వల్ల ఈ యొక్క అందరూ కూడా ఈ ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు, చెట్లు నాటడం, ఇంకుడు గుంతలు, రకరకాలైనటువంటి పొల్యూషన్ లేకుండా చూసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు, అదేవిధంగా సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా రావడం, ప్రజల యొక్క శ్రేయస్సే ముఖ్యమని పనిచేసిన వాళ్ళందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా 2 మిత్రులు చాలా క్యాషెస్గా సిమెంట్ పరిశ్రమల మీద కేసులు వేయడం, రకరకాలుగా చేసేటువంటి వ్యక్తులు మిస్ అయినందుకు చింతిస్తూ, వాళ్ళు కూడా లెటర్ పంపించింటారు, వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలని మేనేజ్మెంట్ వాళ్ళకు చెప్తాను. దాదాపుగా 400 నుంచి 500 లెటర్లు సపోర్టు ఊరు వాళ్ళు అందరూ రావడం జరిగింది. అందరూ కూడా మద్దతు తెలుపుకుంటూ ఈ యొక్క మౌలిక సదుపాయాలకు అవసరమైనటువంటి సిమెంటు తప్పనిసరిగా అవసరం కాబట్టి ఈ సిమెంటుకు రా మెటీరియల్కు ఏదైతే మైన్ ఉందో రాళ్లకు అనుమతులు ఇవ్వాలని చెప్పి ముక్తకంఠంతో చెప్పినందుకు వాళ్ళకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళకు ప్రతి వాళ్ళకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ, ఇంకా ముఖ్యంగా మా మిత్రులు 200 నుంచి 300 మంది వచ్చినటువంటి వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించి, న్యాయము, ధర్మము, అదేవిధంగా సొంత టైంను ఒకరోజు కేటాయించి ప్రజల కోసం పనిచేసే వాళ్ళందరికీ కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తూ న్యాయం చేయాలని చెప్పి నేను మేనేజ్మెంట్ వారిని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే. ఇష్యూ మీద పోరాటం చేద్దాం. అక్కడ హైవే మీద దుమ్ము పడకుండా సిమెంట్ కంపెనీ మీద ఒత్తిడి చేసి నీళ్లు కొట్టడం, ఊర్లలో ఊరిని రామాపురాన్ని దత్తత తీసుకొని అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా
చూస్తారని కోరుకుంటూ, మంచి యాజమాన్యం, గుడ్ గవర్నెన్స్ మా వాళ్ళందరికీ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.